మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం వికసించింది. మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా బీజేపీ ఒంటరిగా 127 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నెల 26తో ముగుస్తుందంటే 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. దీంతో మహాయుతి కూటమిలో సీఎం పదవిపై అప్పుడే పోటీ మొదలైంది. 125కు పైగా స్థానాలు సాధించిన తమ పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఫడ్నవీస్. సీఎం రేస్లో మొదటగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపిస్తోంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాసేపట్లో ఫడ్నవీస్తో భేటీ కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ అంటున్నారు. మరోవైపు అజిత్ పవార్ని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఏక్నాథ్ షిండే సీఎం అభ్యర్థి అని, ఆయన సీఎంగా ఉన్నారని, ఈసారి అజిత్ పవార్కి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ల వాదన. ఎన్నికల ప్రచారంలో ఏక్నాథ్ షిండేనే సీఎం అభ్యర్థిని బీజేపీ నేతలు ప్రకటించారని, ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలని శివసేన నేతలు పట్టుబడుతూ ఉన్నారు. మరాఠా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. దీంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దాని మీద ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఒక ఘట్టం ముగిసింది అనుకుంటే రెండో ఘట్టానికి తెరలేసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సమయం తక్కువగా ఉండడంతో సీఎం ఎవరన్నది కూడా త్వరలోనే క్లారిటీ రాబోతుంది. 3 రోజుల్లో పాత ప్రభుత్వం ల్యాప్స్ అయిపోతుంది. 26వ తారీఖు లోపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించాల్సి ఉంటుంది. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రాజుని. రాజు, ప్రస్తుతం ఒక ఘట్టం ముగిసింది, మరో ఘట్టానికి తెరలేసినట్టు కనపడుతుంది. ఎవరికి వాళ్లే 3 వర్గాలు ఉండడంతో 3 వర్గాలు తమకు సీఎంని ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు అజిత్ పవార్ వర్గం, అటు షిండే వర్గం, ఇటు బీజేపీ. కానీ ఇక్కడ టెక్నికల్గా చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ కనపడుతోంది. అఫ్కోర్స్ బీజేపీ కేంద్రంలో రూలింగ్లో ఉంది అండ్ అప్పర్ హ్యాండ్ కూడా బీజేపీకే ఉంటుంది. కాకపోతే ఎవరు స్పందించడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఇందాక షిండేని అడుగుతున్న సందర్భంలో ఇంతవరకు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, అప్పుడే సీఎం గురించి ఎందుకు, మేము కలిసి కూర్చొని మాట్లాడతామంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది మహారాష్ట్ర సీఎం సెలక్షన్లో? నిజంగా చాలా కీలకమైనటువంటి సన్నివేశానికి ఇప్పుడు మహారాష్ట్ర ఎపిసోడ్ చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో గెలుపు కోసం ఇప్పటి వరకు అందరూ ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా మహాయుతి అధికారంలోకి వచ్చేస్తుంది. కానీ మహాయుతి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనేదే ఇప్పుడు చాలా కీలక అంశంగా మారుతుంది. దానిపైనే సర్వత్రా మళ్ళీ చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ అంటే మొత్తం 288 స్థానాల్లో 145 మ్యాజిక్ ఫిగర్ కాగా బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. సో ఇప్పటికే దాదాపు 120కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కనిపిస్తుంది. సో మిగతా ఏదైతే అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ కావచ్చు, శివసేన ఏక్నాథ్ షిండే పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండ్ పార్టీస్గా ఏదైతే కూటమిలో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇంతకీ ముఖ్యమంత్రి ఛాన్స్ ఎవరికి ఇవ్వబోతుంది ఈ మహాయుతి అనే దాని మీద ప్రధానంగా చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం ఇదే మహాయుతి నుంచి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీని చీల్చుకొని బయటికి వచ్చినటువంటి నేత. అంతేకాదు తన వెంట శివసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను, ఎమ్మెల్యేలందరినీ కూడా తన వెంట తెచ్చుకున్నారు. ఆ విధంగానే గత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో నిజంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే ఆయన గెలిచినటువంటి స్థానాల సంఖ్య తక్కువ, పైగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ను దక్కించుకోకపోయినప్పటికీ కూడా దాదాపు దగ్గరగా అంటే మరో 15-20 స్థానాలు గెలిస్తే చాలు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమకు వచ్చేటటువంటి అవకాశాన్ని కాదని ఏక్నాథ్ షిండేకి కానీ లేదంటే అజిత్ పవార్కు ఇచ్చే ఛాన్స్ ఉంటుందనే దాని మీద ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అలా కాకపోవచ్చు, కానీ ఒకవేళ బీజేపీ ఛాన్స్ తీసుకుంటే బీజేపీలో ఎవరికి ఇస్తారో అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. గతంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక నేతగా ఉన్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఏక్నాథ్ షిండే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పూర్తి స్థాయి అనుభవజ్ఞుడిగా ఉన్నటువంటి
దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టారనేటువంటి చర్చ కూడా సాగింది. దానిపైన ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలో మరొక అంశం కూడా ఇక్కడ తెరపైకి వస్తుంది. అంటే బీజేపీ ఏ విధంగానైతే మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి మహాయుతి పేరుతో అటు ఏక్నాథ్ షిండేను మరోవైపు అజిత్ పవార్లను కలుపుకొని ఎన్నికల్లోకి వెళ్ళింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా శివసేన పార్టీని చీల్చినటువంటి ఏక్నాథ్ షిండేను కాదని బీజేపీ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటుంది. అంటే బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ప్రజల మధ్య జరిగేటటువంటి చర్చ కావచ్చు. ఎందుకంటే శివసేనకు అసలైనటువంటి వారసుడిగా ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చారు. ఏక్నాథ్ షిండేనే బాల్ ఠాకరేకు అసలైన వారసుడు అంటూ కూడా బీజేపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా నమ్మినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏక్నాథ్ షిండేను తప్పిస్తే ప్రజల్లో నుంచి కానీ, పార్టీలో నుంచి కానీ, ఎమ్మెల్యేలో నుంచి కానీ ఏదైనా రెవల్యూషన్ వస్తుందా, అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా, వాటిని ఏ విధంగా సద్దుమణిగించవచ్చు అనే అంశంపైన కూడా బీజేపీ ఫోకస్ పెడుతుంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో బీజేపీకే ఛాన్స్ ఉంది. బీజేపీనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎన్నికల సమయంలో అనౌన్స్ చేయలేకపోయారు, ఎందుకంటే అందరూ కలిసి వెళ్లారు. పూర్తి స్థాయిలో మహాయుతి అనేటటువంటి ఒకే అంశాన్ని తీసుకెళ్లారు. అందరూ ఒకటిగా ఉండాలి, రక్షణగా ఉండాలి అంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే బీజేపీ 1-2 రోజుల్లోనే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫైనల్ గా బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయమే మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని పాత ప్రభుత్వ గడువు ముగిసిపోతుంది. సో ఐదర్ ఈ రోజో లేదో రేపో ప్రకటించండి, ఎక్కువ రోజులు లాంచే పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ మనకు టెక్నికల్గా చూసినట్లయితే సింగిల్ లార్జెస్ట్ వర్స్ట్ కేస్ సినారియోలో చూసినట్లయితే, అంటే ఏదైనా పార్టీ అలిగి మేము మీతో ఉండము అని చెప్పినా కూడా బీజేపీకి ఇంకో పార్టీ తోడు ఉంటుంది. ఏదర్ అటు షిండే వర్గము లేదంటే ఇటు పవార్ వర్గము, ఎవరో ఒకళ్ళు తోడు ఉంటారు, ఒకళ్ళు అలిగి వెళ్ళిపోయినా కూడా. సో బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు అక్కడ. సో బీజేపీ అల్టిమేట్గా సీఎం పదవిని తీసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎస్, ఖచ్చితంగా ఆ అంశాలన్నింటినీ కూడా పరిశీలించడము. సో బీజేపీ ఛాన్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీకే ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మొదట ఏదైతే మహాయుతిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరితో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు మొదట బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు, ఆ తర్వాత మహాయుతిలో గెలిచినటువంటి ఇతర ఏదైతే ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించి కావచ్చు, అజిత్ పవార్ పార్టీకి సంబంధించవచ్చు, అందరితో కలిసి ఒక సమావేశాన్ని కూడా మహారాష్ట్రలో నిర్వహించేందుకు ఇప్పటికే బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత బీజేపీ ముఖ్య నేతలు అంటే పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి నేతలు, కోర్ కమిటీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా సమావేశమై మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విషయంలో ఒక నిర్ణయాన్ని అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అది ఈ రోజు రాత్రి కాకపోయినా రేపు మాత్రం ఖచ్చితంగా ఫైనల్ చేస్తారు. షిండే వర్గం పూర్తి క్లారిటీ మాత్రం బీజేపీ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. షిండే వర్గం ఒక వాదన వినిపిస్తోంది, ఎన్నికల ప్రచారంలో షిండేనే ముఖ్యమంత్రి అనే ప్రకటన బీజేపీ నేతలు చేశారు అనేది ఒక మాట వినిపిస్తుంది. కానీ యాజ్ ఫర్ యాజ్ ఐ నో వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరనేది చెప్పకుండానే ఎన్నికలు వెళ్ళినట్లుగా, ప్రచారానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది నేను చూసినంత వరకు అయితే, యాజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వాళ్ళు ఎవరిని ప్రకటిస్తే ఎక్కడ ఓటు బ్యాంక్ నష్టం పోతుంది. ఇప్పుడు షిండేని ప్రకటిస్తే మరాఠా ఓట్లు వచ్చినా కూడా అవతల ఉన్నటువంటి మరాఠేతరుల ఓట్లు పోతాయనే దాంతో, లేదంటే మరాఠేతరులను ప్రకటిస్తే అంటే బీజేపీ వాళ్ళే ఎవరైనా ప్రకటిస్తే కనుక ఇక్కడ ఉండేటువంటి లోకల్ ఓట్లు పోతాయనే ఒక భయంతో మోదీని చూపిస్తూనే ముందుకెళ్ళినట్టుగా కనపడుతోంది. ఎక్కడ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థి షిండే అనో లేకపోతే మరొకరనో ప్రకటించి ప్రచారానికి వెళ్ళినట్టు కనబడదు. కానీ షిండే వర్గం మాత్రం దీన్ని హైలైట్ చేస్తోంది. ఎస్ చక్రి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా బీజేపీ ఎక్కడా ప్రకటించలేదు. సో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో బీజేపీ ప్రచార బాధ్యతలు తీసుకున్న తర్వాత కానీ, అక్కడ అలయన్స్లు ఏర్పడ్డ తర్వాత కానీ ముఖ్యమంత్రి పలానా వాళ్లకు ఇస్తామనే విషయాన్ని ఎక్కడ అనౌన్స్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ అడుగులు వేసింది. మొత్తం కూడా బీజేపీ అగ్రనాయకత్వం, ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫేస్ ను ముందు పెట్టి ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు. అయితే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి వర్గం కావచ్చు, లేదంటే శివసేన ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, అప్పటికే ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారు.
సో ఆయనే మళ్ళీ అవుతారనే విషయం పైన వాళ్ళు కొంత ముందడుగు వేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీజేపీ ఎక్కడా కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. మనం హర్యానా విషయంలో చూసాము, లేదంటే మధ్యప్రదేశ్ విషయంలో కావచ్చు, ఛత్తీస్గఢ్ విషయంలో కావచ్చు, అప్పటి వరకు అసలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని సైతం శివరాజ్ సింగ్ చౌహాన్ను పక్కన పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసాము. సో బీజేపీ అనేది ముందస్తుగా అనౌన్స్ చేసినటువంటి దాఖలాలు కనిపించలేదు. పైగా చివరి నిమిషంలో కొత్త వాళ్ళ పేరును తెరపైకి తీసుకొచ్చి ఎవరికి ఎటువంటి ఏ వర్గం కూడా అంటే ఇబ్బందులు పడేలా కానీ లేదంటే వాళ్ళు వ్యతిరేకించే విధంగా ఉండేలా మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అదేమైనటువంటి పరిస్థితులు మరి మహారాష్ట్రలో కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది. స్పష్టంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెరపైకి వినిపిస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే గతంలో తను ముఖ్యమంత్రిగా చేశారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేశారు, పరిపాలనలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి పరిపాలనలో మంచి అనుభవం కూడా ఉంది. నిజంగా ఆయన్నే ఫైనల్ చేస్తారా లేదంటే తెరపైకి తీసుకొస్తారని ఇప్పటికిప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవును, ఏ యాంగిల్లో చూసినా బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఒకటి, మొన్న జరిగినటువంటి అంటే చీలిక జరిగి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో షిండేకి ఇచ్చారు, ఫడ్నవీస్ని పక్కన పెట్టి షిండేకి ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ బీజేపీ తను త్యాగం చేశాను అనే ఒక ఎలిమెంట్ని పైకి తీసుకురావచ్చు. అక్కడ మా మనసు చంపుకుని మేము షిండేకి ఇచ్చామని చెప్పి. రెండోది, ఈరోజు టెక్నికల్గా లార్జెస్ట్ సింగిల్ పార్టీ బీజేపీ కనపడుతుంది. ఒకవేళ మీరు ఉంటే ఉండండి, పోతే పోండని వాళ్ళు అలిగి వెళ్ళిపోతామంటే పోతే పోండి అనే పరిస్థితి కూడా బీజేపీకి ఉంది, ఆ ఎడ్జ్ కూడా బీజేపీకి ఉంది. సో ఏ యాంగిల్లో చూసినా అంటే నయానా భయానా రెండు రకాల్లో చూసినా కూడా బీజేపీకే ఎడ్జ్ కనపడుతుంది అక్కడ. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీనే తమ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీకే పూర్తి స్థాయి ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇతర పార్టీలతో ఇప్పటికిప్పుడు ఎటువంటి అంటే ఇబ్బందులను పెట్టకుండా వాళ్ళతో కూడా కలిసి చర్చించి వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి మోడీకి కావచ్చు లేదంటే బీజేపీ అగ్రనాయకత్వానికి విధేయుడిగా ఉన్నారు. ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఒక మామూలు సామాన్యుడిగా తను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తిని ఈరోజు బీజేపీ మాత్రమే మద్దతిచ్చి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేయగలరు. ఇవన్నీ కూడా బీజేపీ అనుకుంది కాబట్టి తాను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి అవసరమైతే బీజేపీ ఏక్నాథ్ షిండేను రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే కావాలనుకుంటే సెంట్రల్లోకి కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇలా వాళ్ళు ఎక్కడైనా అకామిడేట్ చేయడము, తమ వాళ్ళను మాత్రం ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం అయితే బీజేపీకి స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా, అంటే రింగ్ మాస్టరే బీజేపీ అయినప్పుడు, ఈ ఆట అంతా బీజేపీ ఆడించినప్పుడు ఇంకా వీళ్ళు అలిగి మేము కావాలి అది కావాలని డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో గేమ్ ఆడిందంతా కూడా బీజేపీ అనేది స్పష్టంగా మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఉండే ఈక్వేషన్స్ కొద్ది ముఖ్యమంత్రులు మారారేమో కానీ వెనకాల నడిపించేదంతా బీజేపీ అనే విషయం సుస్పష్టమైంది, అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. సో రింగ్ మాస్టర్ని కాదని చెప్పి లోపల ఆడే ఆటగాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం అయితే ఉండదు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ, అటు బీజేపీ సర్కార్. అదే సమయంలో రాష్ట్రంలో నిజంగా బీజేపీని కాదని పక్కకు వెళ్తే మరో ఛాన్స్ ఏమైనా ఉందా, వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే అది కూడా లేదు. సో అందుకోసం బీజేపీ చెప్పినటువంటి విధంగా వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే వాస్తవానికి ఇంటర్నల్గా ఒప్పందాలు కూడా జరిగి ఉంటాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కూడా నిజంగా అంటే ఒక మామూలు సామాన్యుడిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఆ తర్వాత తను రాజకీయాల్లోకి రావడం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అదే సమయంలో బీజేపీనే ముఖ్యమంత్రి తీసుకునే అవకాశం కూడా ఉండింది. కానీ శివసేనను చీల్చినటువంటి సమయంలో శివసేన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బాల్ ఠాక్రే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా మెప్పును పొందొచ్చనే ఆలోచనతోనే ఆ సమయంలో బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయి. బీజేపీ వన్ సైడెడ్గా ఎక్కువ సీట్లను గెలుచుకుంది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా బీజేపీ తమ ముఖ్యమంత్రి ఎవరు అనేది స్పష్టం చేయబోతుంది. ఆ తర్వాత ఇతర పార్టీలు ఎవరైతే మహాయుతిలో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే పార్టీకి కావచ్చు, మరోవైపు అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీకి కూడా సరైనటువంటి ప్రాధాన్యతను మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తారు. దానికి అనుగుణంగానే ఒక ఒప్పందం ప్రకారమే ఇక బీజేపీ ముందడుగు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి రాజు? అంటే ఇక్కడ ఘోర వైఫల్యం చెందింది. మేబీ జార్ఖండ్లో ఒక ఊరట కలిగేటటువంటి ఫలితం అయినప్పటికీ కూడా అక్కడ అది క్రెడిట్ జేఎంఎం చేతిలోకి పోతుంది. కాంగ్రెస్ కంటే కూడా జేఎంఎం ఎక్కువ సీట్లు గెలవడం, జేఎంఎం మీద సింపతి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఈడీ ఆయన ఇంట్లో ఆయన్ని చుట్టుముట్టడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, స్థానికంగా బలమైన పార్టీ
పార్టీ జేఎంఎం కాబట్టి జేఎంఎం ఖాతాలో పడుతుంది ఆ విజయం కాంగ్రెస్ కంటే కూడా. మేబీ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి మహారాష్ట్రలో కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ పేరుతో ఏర్పాటు చేసి ఇక్కడ ఇద్దరిని సింపథైజర్స్ని పెట్టుకొని, అంటే ఓ పక్కన ఎన్సీపీ, ఇంకో పక్కన అథెంటిక్గా ఉండేటటువంటి బాల్ ఠాకరే వారసుడైనటువంటి ఉద్ధవ్ ఠాకరే, వీళ్ళందరినీ పెట్టుకొని కూడా ఇంత ఘోర పరాజయం పొందింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లాంటి, బీజేపీ మీద ప్రభావం చూసాం మనం. విజయం బీజేపీకి ఎట్లాంటి బూస్ట్ని ఇస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఈ ఘోరమైనటువంటి ఓటమి ఇండియా కూటమి కాంగ్రెస్ మీద ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? నిజంగా ఇండియా కూటమిలో చాలా కీలకమైనటువంటి నేతలుగా కాంగ్రెస్ తర్వాత శరద్ పవార్ ఉన్నారు. సో శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పటి వరకు కనిపించారు. కానీ ఇప్పుడు తన పట్టు పవర్ను కోల్పోయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కుటుంబంలోనే ఎన్నో చీలికలు వచ్చేసాయి. పార్టీ విషయాన్ని పక్కన పెడితే కుటుంబంలో ఉన్నటువంటి తన వాళ్ళే విడిపోయి ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇక శరద్ పవార్ పూర్తిగా, అంటే ఏదైతే కూటమిలో తను ఆ రకంగా విఫలమైతే, మరోపక్క ఉద్ధవ్ ఠాక్రే విషయానికి వస్తే ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే వారసుడిగా శివసేనను తను ముందుండి నడిపించాలనుకున్నారు. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ఈ చీలిక వచ్చినటువంటి సమయంలోనే ప్రత్యేకంగా ఏదైతే అటు ఏక్నాథ్ షిండేతో పాటు ఏక్నాథ్ షిండే వర్గం ఒక విషయాన్ని ఆరోపించింది. నిజంగా బాల్ ఠాక్రే అనుకున్నటువంటి ఆశయాలు ఉద్ధవ్ ఠాక్రే అమలు చేసే పరిస్థితి లేదు. తను ఏ విధంగానైతే అటు శరద్ పవార్తో కావచ్చు, కాంగ్రెస్తో కావచ్చు కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో మేము కలిసి ఉండడానికి వీల్లేదు, అసలు ఆయనకు ఆలోచన లేదు. బాల్ ఠాక్రే ఎజెండా ఏదైతే ఉందో, బాల్ ఠాక్రే కన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేయాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ విధంగానే మహాయుతి సైతం ఒకే అంశాన్ని చెప్పుకుంటూ వచ్చింది, ఏక్ హై తో సేఫ్ హై, అంటే అందరం కలిసి ఉందాము, అనుకున్నది సాధిద్దాము, సేఫ్గా ఉందామనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అటు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున కొంత ఎంబీఏ పేరుతో, అంటే మహావికాస్ అఘాడీ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ ఎప్పుడైతే ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి అటు శరద్ పవార్ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, వీళ్ళతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలను మాత్రం తమ వైపు తిప్పుకోలేకపోయారు. ఎందుకంటే బీజేపీ అగ్రనాయకత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో కొంత చెప్పి ఎవరు ఒప్పుకోకపోయినా మహారాష్ట్రలో ప్రత్యేకంగా నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం అనేది కూడా ఈ ఎన్నికల్లో కొంత ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఖచ్చితంగా ఆ ప్రభావాలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానాలు కావచ్చు, ఫైనల్గా ఏదైతే గుర్తులకు సంబంధించినటువంటి అంశం కూడా, ఎందుకంటే శివసేన ఒరిజినల్ గుర్తు ఏదైతే ఉందో అది ఏక్నాథ్ షిండేకి వచ్చింది. ఎందుకంటే శివసేన అసలు పార్టీ మొత్తం కూడా ఏక్నాథ్ షిండేనే దానికి అర్హుడు అనే విషయాన్ని కోర్టులు కావచ్చు, అటు ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అజిత్ పవార్ విషయంలో కూడా ఇక ఒక రకంగా చెప్పాలంటే శరద్ పవార్ కొంత వృద్ధుడయ్యాడు, తను పూర్తిగా కూడా కమ్యూనికేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. బలమైనటువంటి నేతగా గతంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో చీలికలు కావచ్చు, ఇవన్నీ జనాలు చూస్తూనే ఉన్నారు. అంటే ఒక నేతగా ఉండి తన కుటుంబంలో వస్తున్నటువంటి ఇన్ని చీలికలు, వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రాన్ని ముందుండి నడిపించగలుగుతాడా, ఆ నమ్మకాన్ని కల్పించలేకపోయారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే విషయంలో బాల్ ఠాక్రే వారసుడిగా తను సరైనటువంటి నేత కాదనే విషయాన్ని అప్పటికే ఏక్నాథ్ షిండే స్పష్టం చేస్తూ బయటకు వచ్చేశారు. సో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి ప్రభావం కనిపించింది. ఆ తర్వాత బాల్ ఠాక్రే అనుకున్నటువంటి హిందూ ఎజెండా కావచ్చు, మరికొన్ని అంశాలు కావచ్చు, అది బీజేపీ, ఏక్నాథ్ షిండే వీళ్ళందరూ కలవడం వల్లే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంట్లో పుట్టినటువంటి నినాదమే ఏక్ హై తో సేఫ్ హై నినాదంతో ప్రజల్లోకి వెళ్ళగలిగారు. ఫైనల్గా కాంగ్రెస్కు మాత్రం మహారాష్ట్రలో కోలుకోలేని దెబ్బ తగిలింది. సో ఇప్పుడు కాంగ్రెస్కు అటు ప్రియాంక గాంధీ గెలవడం, మరోపక్క కొంత జేఎంఎం సపోర్ట్తో అక్కడ జేఎంఎంకు సపోర్ట్ ఇస్తూ జార్ఖండ్లో అధికారాన్ని ఏర్పాటు చేయడం తప్ప కీలకమైనటువంటి రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ను చూపించలేకపోయారు. పైగా వాళ్ళ సీట్ల సర్దుబాటులో చాలా మంది రెబల్స్గా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అటు ఎన్సీపీ పోటీ చేయాలనుకున్నటువంటి స్థానాల్లో శివసేన పోటీ చేసింది, శివసేన పోటీ చేయాల్సినటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తూ పోయింది. ఇలా మొత్తం సీట్ల సర్దుబాటు నుంచే ఈ వ్యవహారం అంతా కూడా కొంత గందరగోళంగా మారుతూ చివరికి మహావికాస్ అఘాడీకి మాత్రం
గండి పడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. మొత్తంగా బాటమ్ లైన్ మనం చూసినట్లయితే ఈ విజయం మహారాష్ట్రలో వచ్చినటువంటి భారీ విజయం బీజేపీకి ఎన్డీఏ కూటమికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ మీద మోరల్ బూస్ట్ ఇవ్వడమే కాదు, నెక్స్ట్ తీసుకునే కీలక నిర్ణయాల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఖచ్చితంగా కనపడుతూ ఉన్నట్టే ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ ఘోర వైఫల్యం ఇండియా కూటమి మీద నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇంతమందిని తన చుట్టూ ఉంచుకొని ఎన్సీపీ పవార్ కావచ్చు, ఇటు సైడ్ ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, ఇంత మంది మార్బలం పెట్టుకుని ఇంత సింపతి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఘోర పరాజయం మహారాష్ట్రలో పొందడం అనేది ఖచ్చితంగా ఇండియా కూటమి మీద నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం కనపడుతోంది. అదే విషయాన్ని బీజేపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక జార్ఖండ్లో హేమంత్ సోరెన్, ఇక ఇటు మహారాష్ట్రలో బీజేపీ ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి పదవిని తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఏ కోణంలో చూసినా బీజేపీనే ముఖ్యమంత్రి పదవిని తీసుకునే, అది కూడా ఫడ్నవీస్కే ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక కామన్ ఎలిమెంట్ అయితే కనపడుతోంది. ఇక్కడ లాడ్లా స్కీమ్ ఒకటి, అలాగే జార్ఖండ్లో మయా సమ్మాన్ అంటే మహిళలకు ఇచ్చేటటువంటి పింఛన్ 1500 రూపాయలు, ఇక్కడ కూడా 1500 రూపాయలు. అక్కడ జేఎంఎంని గెలిపించడానికి కొన్ని కారణాలతో పాటు మహిళా కారణం అనేది ఒకటి కనపడుతుంది. మహిళా ఓటర్లు సిగ్నిఫికెంట్గా ఉన్నారు. మహారాష్ట్రలో కూడా లాడ్లా బెహనా అనే ఒక స్కీమ్ తోటి 1500 రూపాయలు దాన్ని 2100కి పెంచుతామని చెప్పడం మహిళా ఓటర్లు చాలా సిగ్నిఫికెంట్గా మారారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాహుల్ గాంధీ గెలిచినటువంటి మెజారిటీకి 3,60,000 చిల్లర పైచులకు ఆయన ఓట్లతోటి భారీ మెజారిటీ తోటి వాయనాడులో గెలిచారు. అదే దిశగా ప్రియాంక గాంధీ కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 3,40,000 మెజారిటీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. మరొక 20,000 ఓట్లు అయితే కనుక కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా ప్రియాంక గాంధీ కూడా ప్రస్తుతం ఆ మెజారిటీని చేరుకోబోతున్నారు. వాళ్ళ అన్న మించి ఆవిడ ప్రస్తుతం మెజారిటీని సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.